మాట్లాడారు. సరే, ఇదేనా లేకపోతే ఇతరత్రా కారణాలు ఇచ్చారు? బెంగళూరు వెళ్ళటానికి గల కారణం ఏంటి? అలాగే లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఆ నలుగురి మాట ఎటువైపు ఉండబోతోంది? ఆ నలుగురి ఓటు ఎవరికి పడబోతోంది? ఇంకా ఈ అంశాలతో పాటు ఇతరత్రా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. సుజాత గారు, జనసేన వీర మహిళ. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు. సో అది విలీనం కింద చూడాలా, నిమజ్జనం కింద చూడాలా, లేకపోతే ఏదన్నా ఆయన ప్రత్యేకంగా సరే కొంత రిలాక్స్ అవటం కోసం అని చెప్పేసి చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత అనుకుంటాను బెంగళూరు వెళ్ళారని భావించాలా? 99 న్యూస్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు ఆయన పార్టీని ఎంత సమర్థంగా ముందుకు తీసుకువెళ్తాడు. ఇవాళ ఆయన నాయకత్వ లక్షణాలకి ఇది ఒక సవాల్ అన్నమాట. ప్రజలు ప్రతిపక్షంగా ఆయనకి ఇచ్చినటువంటి స్థానం ఎంత మేర తను ప్రజల్లో ఆదరణ పొందుతాడనేదే ఇవాళ కొలమానం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మనం గతంలో చూసాము, కడప లోక్సభ ఎన్నికప్పుడు కూడా విజయం అన్నది తన కుటుంబం ఇవాళ అగ్ని పరీక్ష ఎదుర్కొంటుందని. అది కుటుంబం ఎదుర్కొంటుందో లేదో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ మీద ఆయన సవాల్ చేసి పార్టీ పెట్టాడు. 12 ఏళ్లుగా నడుపుతూ వచ్చిన దీంట్లో 7 ఏళ్ళు పోరాడాడు, 5 ఏళ్ళు అధికారం అనుభవించాడు. ఇప్పుడు మళ్ళా పోరాడాల్సిన పరిస్థితి వస్తే పారిపోతున్నాడు. ఇది ఏంటంటే ఆయన ఏదో సాకులు వెతుక్కుంటున్నట్టుగా, తను ఏదో రకంగా అసెంబ్లీకి గైర్ హాజరవ్వాలన్నట్టుగా ఇవాళ ఆయన రాసిన లేఖ కూడా స్పీకర్ను ఉద్దేశించి ఇవాళ చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం తను ఆ విధంగా లేఖ రాయడం కూడా నవ్వుల పాలైన పరిస్థితి అన్నమాట. ఇవాళ హోదా అనేది ప్రజలు ఇచ్చేది, కానీ స్పీకర్ ఇచ్చేదో సభ ఇచ్చేదో కాదన్నమాట. హోదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళడనేటువంటి సందేశాన్ని ఆ లేఖ ప్రజల్లోకి తీసుకువెళ్ళి, నథింగ్ బట్ చెరువు మీద అలగటం తప్పించి మరొకటి కాదు. నువ్వు ఇప్పుడు ప్రజల గొంతు వినిపించాలి అంటే వెంటనే వచ్చే క్వశ్చన్, 5 ఏళ్లలో మీరు ప్రజల గొంతు ఎంత మాత్రం వినిపింపజేశారు, వినేటట్లుగా మీరు ఓపికగా ఉన్నారు అనే ప్రశ్న వస్తుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం ప్రజలు కానీ ఆయన పార్టీ కానీ నాయకులు కోరుకునేది ఏంటంటే ఒక ఫైటర్గా అతను ఉండాలని కోరుకుంటుంటే అతను కాస్త జోకర్ అనేటువంటిది వెళుతోంది. దురదృష్టకరం, అది ట్రాజడీ అన్నమాట. బెంగళూరు ఆయన వ్యక్తిగత పర్యటనగా మరి వెళ్ళిన దీంట్లో ఆయన ప్రశాంతత కోసం వెళ్ళాడా, తర్వాత అక్కడ ఉండి ఆయన ఢిల్లీతో ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నాడు అనేది కూడా వెళ్తున్న దీంట్లో. అంటే డీకే శివకుమార్ని కలవచ్చు అనే ఒక వెర్షన్ అండి. ఒకవేళ డీకే శివకుమార్తో కలిస్తే కానీ అంతకంటే ఇంకా సూసైడల్ ఇంకోటి ఉండకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ తోటి ఆయన శైలు కాదలుచుకుంటే బహుశా ఇంకొక వారం రోజుల్లోనే ఈడీ, సిబిఐ అన్నీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని విజయవాడకి, హైదరాబాద్కి ఈయన మీద ఇంకా విచారణ వేగవంతంగా చేసే ప్రక్రియ మొదలెట్టచ్చు. అతని హీరో వర్షిప్ ఏ విధంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? కాంగ్రెస్ మీద ఫైట్ ద్వారా సోనియా గాంధీని ఆయన సవాల్ చేశాడు అనేదే కదా అతనికి హీరో వర్షిప్ రావడానికి కారణమైంది. తను పార్టీ పెట్టుకుని నిలబడ్డాడు అనే దీంట్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి జీరో అయిపోవడం. ఇప్పుడు ఏంటంటే తన కొమ్మ తను నరుక్కోవటం తప్ప తను ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన అనేక మంది నాయకుల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, కార్యకర్తలు 40% ఓట్ బ్యాంక్ నాకు ఉంది అన్నాడు. వీళ్ళందరి భవిష్యత్తు ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడు తన భవిష్యత్తు కోసం పార్టీని తాకట్టు పెడుతున్నాడా? విలీనం ఇవాళ సమస్యకి పరిష్కారం కాదు, పోరాటం సమస్యకి పరిష్కారం. అది వదిలేసి ఫీల్డ్ వదిలేసి తను ప్రయత్నాలు చేస్తున్నాడంటే మాత్రం ఆత్మహత్య సదృశ్యమే మీరు అన్నట్టుగా అన్నమాట. డీకే శివకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్, మనకు తెలుసు. షర్మిలను కూడా ఆయనే తీసుకువెళ్ళి సోనియా, రాహుల్, ప్రియాంకలకి కలిపిన పరిస్థితిలో ఇవాళ మళ్ళా ఇంకో బాధ్యత డీకే శివకుమార్ని ఎత్తినేసుకున్నాడా? ఏది జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకెళ్ళి మరి కలుపుతాడా? చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. రైట్, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. మనతో పాటు వైసీపీ నాయకురాలు